పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కట్టారు. ఇక రానున్న రోజుల్లో పెట్రోల్ దొరకదని భావించి కొంతమంది ఖాళీ క్యాన్లు తీసుకొచ్చి నింపుతున్నారు. అసలు నిజంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందా, అపోహలు మాత్రమేనా? నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనదారులు పెద్ద సంఖ్యలో బారుతీరుతున్నారు. అసలు దీనికలా ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ముందస్తుగానే పెట్రోల్ ట్యాంకులు ఫుల్ చేయించుకున్నారు? అసలు నిజంగానే ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత ఉందా, షార్టేజ్ ఏర్పడిందా? మరిన్ని విషయాలు అసలు వారి మాటలోనే విందాం. పెట్రోల్ ఉండదని పుకారు లేపుతారు. షాప్లో ఉన్నని కూడా వచ్చి చెప్పిపోతే నేను వచ్చి పోపిస్తున్నా ఒక 300 రూపాయలది. అవసరమే లేదు ఇంత టెన్షన్ తీసుకునేది. మస్తుకు వస్తుందని చెప్తారు పేపర్లలో కూడా. నేను పాల వ్యాపారం చేస్తా. ఏ బంకులో చూసినా పెట్రోల్ దొరకలేదు. ఈ బంకులో ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. 3-4 రోజుల దాకా దొరకదంటారు. ఎప్పటికో 10 బంకులు తిరిగిన పెట్రోల్ ఏడలేదు. ఏ బంకులో చూసినా ఫుల్ ఉంటారు. గంటన్నర పడుతుంది. పెట్రోల్ షార్టేజ్ అనేది ఏం లేదు. మనకు పైన మోడీ గారు ఉన్నారు, మనకు డౌటే లేదు. ఎందుకంటే కరోనా అప్పుడే బచాయించాడు. ఈ పెట్రోల్ తోటి బచాయించడం మనకు బచాయించగలుగుతాడు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎక్కడ కూడా ఏ షార్టేజ్ లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క పెట్రోల్ బంకులు అయిపోతుంది, కానీ వేరే బంకులలో ఫుల్ ఉంది. హైదరాబాద్లో కూడా ఎక్కడ కూడా పెద్దగా లేదు. అక్కడ కూడా కేంద్రం కూడా బాగా చర్య తీసుకుంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి చర్య తీసుకుంటారు. గ్యాస్ కానీ ఇది కానీ ఎక్కడ కూడా ఈ దళాలి అరిగా గోదాములలో ఇట్లా చెకప్ చేస్తారు. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదివరకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళట, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వట్లేదట. డబ్బులు కడితేనే టోటల్ క్లియర్ చేస్తారు మేము ఇస్తారంటే కొన్ని బంకులు బంద్ అయినాయి. అక్కడ షార్టేజ్ అనుకుంటున్నారు. మనకు తెలిసిన వరకు అయితే ఇంకా 2 నెలల వరకు పుష్కలంగా ఉందండి. గ్యాస్ కూడా కొరత ఉందండి. ఇదంతా సోషల్ మీడియాలో ఒకరు చెప్పుకొని దొరకట్లేదు, ఏదో ఒక బంకు లేకపోతే దొరకట్లేదు అని చెప్పేసి అన్నారు సార్. అంత ఎక్కడ మస్తు దొరుకుతుంది సార్, సఫిషియెంట్గానే ఉంది సార్. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాట్సాప్ గ్రూప్లలో కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళలో బంకులలో నో స్టాక్ బోర్డు అని చెప్పే వరకు 1 లీటర్ పెట్రోల్ పోసేటోళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. దానివల్ల బంకులో తొందరగా స్టాక్ అయిపోతుందో కానీ ఇప్పుడు నల్గొండ నేను చూస్తున్నట్టు కాంచి అయితే ఏ బంకులో కూడా షార్టేజ్ లేదు. ఈ ఫుల్ ట్యాంకులు ఫిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు వచ్చిన స్టాకు ఈరోజు అయిపోతుంది. నిన్న మొన్న 100 రూపాయలు పోసుకునే కష్టం ఈరోజు 1000 రూపాయలు పోసుకోవడం వల్ల స్టాక్ అనేది త్వరగా అయిపోతుంది. పెట్రోల్ డీజిల్ ఉండదేమో అని ఒక అపోహలకు గురయ్యి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల కూడా ఇక్కడ బాలుదీన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈ పెట్రోల్ డీజిల్ షార్టేజ్ లేదని చెప్పి అయితే ఇక్కడ ఈ కంపెనీ నిర్వాహకులు సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీ న్యూస్, నల్గొండ.